హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం ప్రాన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో ప్రాన్స్ వేసుకోవాలండి. ప్రాన్స్ వేసుకున్నాక ప్రాన్స్లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా వాటర్ ఎవాపరేట్ దాకా ఉడికించుకోవాలండి. వాటర్ ఎవాపరేట్ అయిపోయినాక ఆయిల్ పెట్టుకొని వేరుశనగ నూనెతో చేస్తున్నానండి ఈరోజు నేను ప్రాన్ పికిల్. వేరుశనగ నూనె బాగా కాగినాక ప్రాన్స్ కొంచెం కొంచెంగా వేసి వేయించుకోవాలండి. స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, టేస్ట్ బాగుంటుంది స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే. మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు క్రిస్పీగా అయిన ప్రాన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్రాన్స్ ఫ్రై చేసిన ఆయిల్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినాక ప్రాన్స్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఒక 50 గ్రామ్స్ వేసానండి నేను. గరం మసాలా కూడా వేసానండి 50 గ్రామ్స్. తర్వాత ఇందులో ఆవాలు మెంతుల పొడి ఒక 2 స్పూన్స్ వేసానండి నేను. ఇప్పుడు 1 కప్పు రెడ్ చిల్లీ పౌడర్, అమోఘం స్పెషల్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులో ఒక 40 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేశానండి నేను. బాగా ఫ్రై అయిందాక ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రాన్ పికిల్ రెడీ అండి. చల్లారిపోయినాక రూమ్ టెంపరేచర్కి వచ్చేసినాక ఒక 50 ml లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే ప్రాన్ పికిల్ టేస్టీగా ఉంటుందండి. Please follow Amogham by Aparna. Like, share, subscribe us. Thank you and watching for us.